వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగాం జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కాకతీయుల కాలం నుండి దేదీప్యమానంగా దినదినం అర్చనలు అభిషేకాలతో నిత్యం పూజలు అందుకుంటున్న సీతారామస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుట్ల సింగరాచార్యులు, ఆరుట్ల యాదగిరి స్వామి శేషాచార్యులు మాట్లాడుతూ గరుడ పూజ ప్రత్యేకతను తెలిపారు. తెల్లవారి ఈ రోజున ధ్వజారోహణం అనే కార్యక్రమం ఇందాక మనం జరుపుకున్నాం. ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుపుకుంటాం. ఈ ధ్వజారోహణ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు ఉంటే గరుత్మంతుడు. పైగా ఆయన వాహనం కూడా విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు. ఆయనను ఇక్కడి భాషలో కూడా గరుడాళ్ళు వారు అని కూడా అంటుంటారు. అయితే వారిని ఈరోజు ఏం చేస్తారంటే కళ్యాణానికి ముందు వారిని ఒక తెల్లటి వస్త్రంపై బట్టపైన ఆ యొక్క గరుడుని చిత్రీకరిస్తారు. అంటే ఆయన బొమ్మగా గీస్తారు. ఒక తెల్లటి గుడ్డ మీద గీసిన తర్వాత ఆయనకు ఒక గరుడుని ఆకారం వస్తుంటుంది. ఆయన గరుడు యొక్క ఆకారం, రెక్కలు, అవన్నీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మొత్తం ఒక తెల్లటి కాగితం, తెల్లటి వస్త్రం ఆయన చక్కగా తీసి ఒక గరుడు అనేటువంటి భావన కలిగేటట్టు రూపాన్ని దిద్దుతారు. తీసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆలయానికి ప్రధాన స్థానం ఏంటి అంటే ధ్వజస్తంభం. ఈ ధ్వజం అంటే ఏంటి? జెండా. ధ్వజం అంటే జెండా. ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ గరుడ పటాన్ని, ఇప్పుడు మనం తెల్లటి వాటి మీద కట్టినటువంటి గరుడ పటాన్ని తీసుకొచ్చి వాటిని షోడశోపచార పూజలు చేస్తారు. అంటే అన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ గరుడు విష్ణుమూర్తికి అత్యంత సన్నిహితుడు మరియు ఆయన వాహనం. ఆయన ద్వారా ఇక్కడ మా నష్కల్ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముని యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కాబట్టి నువ్వు ఈ సకల దేవతలకు వచ్చి ఈ సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయనను ఇక్కడ ధ్వజారోహణం అంటుంటారు. ఆయన పిలిచి ఆయనకు అన్ని ఉపచారాలు, పూజలన్నీ చేసి ఆయనకు నైవేద్యం పెడతారు. ఇప్పుడు గరుడ ముద్దలతో ఇప్పటిదాకా మనం నైవేద్యం చూసి ఆయనకి ఏం చేస్తారు? నైవేద్యం ఆయనకు తీసుకొచ్చి ఉపచారాలను స్నానం చేపిస్తారు, జంజం వేపిస్తారు, జీలకర్ర బెల్లం పెడుతుంటారు, ఆయనకు మంత్రాలు చేస్తుంటారు. ఆయనకు సంతుష్టికరంగా ఆయనకు ఒక డ్యాన్స్ చేసినట్టు ఒక వాటి మేళతాళాలతో ధ్వనులు చేసుకుంటూ చక్కగా చేసి ఆ పటాన్ని పైకి లాగుతారు. ఏది ఈ తెల్లటి వస్త్రం మీద వేసినటువంటి గరుత్మంతుని బొమ్మ ఏదైతే ఉన్నదో దాన్ని ఒక పైకి లాగుతారు. అర్థమైంది ఆయనే గగనతలం లోపల వివరిస్తారు. అంటే ఆకాశం లోపల వివరించుకుంటూ సమస్త దేవతల దగ్గరికి ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో ఆ దేవతల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా నష్కల్ లోపల ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణాలు జరుగుతున్నాయి, మీరందరూ తప్పకుండా మా నష్కల్ దేవస్థానానికి రావాలి అని చెప్పడం, ఒక సందేశం ఇవ్వడానికి గురించి ఈరోజు ధ్వజారోహణం చేస్తున్నారు. అది ముఖ్యం. ఆయన వెళ్ళి అందరికీ తెలియపరచడం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.